పంచాయతీ ఎన్నికలకు తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. పంచాయతీలలో రిజర్వేషన్లు కొలిక్కి వచ్చాయి. ఇప్పటికే జిల్లాల కలెక్టర్లు గెజెట్ ను రిలీజ్ చేశారు. గ్రామాలు వార్డుల వారీగా మండల ఆఫీసుల్లో జాబితాలను సిద్ధం చేశారు. నేడు రాష్ట్ర ఎన్నికల సంఘానికి రిజర్వేషన్ల జాబితా చేరనుంది. రేపటి మంత్రివర్గ సమావేశంలో తేదీలు ఖరారు చేయనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. కోర్టు ఇచ్చే ఉత్తర్వులను బట్టి షెడ్యూల్ నోటిఫికేషన్ పై నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే 3 దశల్లో పంచాయతీ ఎన్నికలకు నిర్వహించాలని ప్రభుత్వానికి ఈసీ ఆదేశించింది. పంచాయతీ ఎన్నికలకు తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. పంచాయతీలలో రిజర్వేషన్లు కొలిక్కి వచ్చాయి. ఇప్పటికే జిల్లాల కలెక్టర్లు గెజెట్ ను రిలీజ్ చేశారు. గ్రామాలు వార్డుల వారీగా మండల ఆఫీసుల్లో జాబితాలను సిద్ధం చేశారు. నేడు రాష్ట్ర ఎన్నికల సంఘానికి రిజర్వేషన్ల జాబితా చేరనుంది. రేపటి మంత్రివర్గ సమావేశంలో తేదీలు ఖరారు చేయనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. కోర్టు ఇచ్చే ఉత్తర్వులను బట్టి షెడ్యూల్ నోటిఫికేషన్ నిర్ణయం తీసుకోనున్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎలక్షన్ సంబంధించి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ బీసీ రిజర్వేషన్లతోనే పార్టీ గుర్తులతోనే ముడిపడి ఉన్నాయి కాబట్టి వాటిని పక్కన పెట్టి పంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్ ఎలక్షన్స్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో పార్టీ గుర్తులు ఉన్నాయి కాబట్టి వీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి భావించి రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేసింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు సకాలం రావట్లేదు. పంచాయతీ పాలక వర్గాలు లేనందున ఆ నిధులు రావట్లేదని చెప్పేసి భావించినటువంటి ప్రభుత్వం వెంటనే సర్పంచ్ ఎలక్షన్స్ వార్డు మెంబర్ ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయానికి వచ్చింది. దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి చేసింది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల కోసం ఏర్పాటు చేసినటువంటి డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వర కమిషన్ పంచాయతీ ఎలక్షన్లు 42% నుంచి మళ్లీ దాన్ని తగ్గిస్తూ 50% లోపు ఉన్నటువంటి రిజర్వేషన్ ఖరారు చేస్తూ ఇప్పటికే ప్రభుత్వాన్ని నివేదిక ఇచ్చింది. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లలో 2024 జనాభా కులగణన ప్రకారం బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. వార్డుల వారి రిజర్వేషన్లు మండల స్థాయిలో ఉన్నటువంటి ఎంపీడీఓ అధికారులు, పంచాయతీ సర్పంచ్ రిజర్వేషన్లలో ఆర్డీఓ స్థాయి అధికారులంతా కూడా ఖరారు చేసి ఇప్పటికే జాబితాను సిద్ధం చేశారు. ఈ రోజు ఆయా జిల్లా కలెక్టర్ అంతా కూడా రిజర్వేషన్ సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. మండలాల వారిగా గ్రామాల వారిగా రిజర్వేషన్ అన్ని కూడా ఇప్పటికే కొలికి వచ్చాయి. ఆ లిస్టు హైదరాబాద్ కు సెక్రటరియట్ చేరిన తర్వాత రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఎప్పుడు ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర కేబినెట్ చర్చించి ఒక డిసైడ్ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కు కన్సల్ట్ ఇస్తారు. కన్సల్ట్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఎలక్షన్ పెట్టడానికి సంబంధించి డేట్లను ప్రకటిస్తుంది. గతంలో 42% రిజర్వేషన్ ప్రకటించినటువంటి రిజర్వేషన్ లో 3 దఫలుగా 3 దశల వారీగా ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ అది హైకోర్టు వరకు చేయమని కొట్టడంతో కూడా దాంతో మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ను ఓన్లీ పంచాయతీ వార్డు మెంబర్లు అదేవిధంగా సర్పంచ్ ఎలక్షన్ సంబంధించిన ఎలక్షన్స్ ని 3 దశలు నిర్వహించాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ భావిస్తుంది. రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని ఇప్పటికే సిఎస్ రామకృష్ణారావు టీడీపీ ఒకవైపు వాళ్ళతోటి ఇప్పటికే ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి లా అండ్ ఆర్డర్ పరంగా కావచ్చు అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించారు. 3 దశల వరకు నిర్వహిస్తే దీనికి సంబంధించినటువంటి బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం, ప్రతి గ్రామ పంచాయతీ ఎలక్షన్ నిర్వహించిన తర్వాత అదే రోజు ప్రకటిస్తారు కాబట్టి ర్యాలీలు జరుగుతున్న వాటికి ఉంటాయి కాబట్టి లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది రాకుండా ఉండడం కోసం బందోబస్తు ఇప్పటికే చెప్పడం జరిగింది. మొత్తానికైతే రేపు మధ్యవర్గ సమావేశంలో చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కన్సల్ట్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ మళ్ళీ కొత్త ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేస్తూ ఉంది. ఆ తర్వాత ముందుగా దీన్ని డిసెంబర్ 3వ వారం లోపు కంప్లీట్ చేయాలని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం భావిస్తుంది. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవాలు నిర్వహిస్తుంది కాబట్టి అది ముగిసిన వెంటనే ఎలక్షన్ పెట్టుకోవాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మరోవైపు ఈ రోజు హైకోర్టులో మరోసారి ఈ రోజు ఎలక్షన్ సంబంధించిన విచారణ రాబోతుంది కాబట్టి అలా హైకోర్టు ఇచ్చేటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఎలక్షన్ కమిషన్ ముందుకు వెళ్ళనున్నది. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.